10 నెలలు అయితే పూర్తయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏముంది? బాబు గారు చెప్పిందలా చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన 4,000 పెన్షన్ 3 months బ్యాక్ నుంచి ఇస్తా అన్నాడు, 7,000 ఇచ్చాడు. ప్రతి నెల ఏదన్నా ఫస్ట్ తారీఖు హాలిడే వస్తే 30th కానీ లేకపోతే 31st కానీ శాలరీస్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ శాలరీస్ కానీ ఏదైనా బ్రహ్మాండం ఉంది నాయుడు గారు గవర్నమెంట్. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. చాలా మంది ఇదే చెప్తారు. అంటే ఏ విధంగా మీ అభిప్రాయం? ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని లేకపోతే ఇంకోటని 10,000, 15,000, 18,000 ఇచ్చాడు. వాళ్ళకి తెలియకుండా 1,00,000 వేసేసాడు దెబ్బ. ఆ దెబ్బ ఎలా ఉంటుందో చెప్పమంటే కూడా చెప్తాను. చెప్పండి. అదే బాబు గారు కూడా ముందే చెప్పాడు, నేను రాష్ట్రాన్ని బాగు చేయడానికి నేను కోట్ల రూపాయలు బయట తీసుకొస్తున్నాను, ముందు రాష్ట్రాన్ని బాగు చేయాలా, మీకు చేసేది నేను చేస్తానని బాబు గారు చెప్తున్నారు. కానీ వీళ్ళంతా ఏమంటున్నారంటే అమ్మ ఓడిస్తున్నారు, లేకపోతే నాన్న ఓడిస్తున్నారు, లేకపోతే ఇంకా ఏదో 10,000 రూపాయలు చెప్పులు కొట్టే వాళ్ళకి 10,000 రూపాయలు దర్జీకి, వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇస్తా, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వటం లేదు. 10,000 ఇస్తున్నాడు, ఇంకో రకంగా తీసేసుకుంటున్నాడు. మొత్తం అసలు అలా తీసుకోబట్టే కదా అతను అంత 151 11కి వచ్చింది, 5 పోయి. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాం, మేము కూడా వేసాం. యాక్చువల్గా మేము టీడీపీ గారే అంటున్నాం, ఎందుకంటే ఆయన మాజీ సీఎం కదా. కానీ ఆ జనాలని అతను ఎలా చేసుకోకుండా అతను పర్సనల్ ఇష్యూస్కి ఇచ్చేసుకొని గవర్నమెంట్ పోగొట్టుకున్నాడు ఆయన. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1గా చేస్తున్నారు. ఆయన కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తాను, మీకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నేను కూటమి ప్రభుత్వంలో నేను చేసి చూపిస్తాను. ఇంకా 10 నెలలు అయింది కదా, ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది, చేసి చూపిస్తాను, మీ అందరికీ ఇస్తాను. ఏ హామీలు అయితే ఇచ్చామో సిలిండర్లు కానీ ఆల్రెడీ సరఫరా అవుతున్నాయి, మిగతావి కూడా అన్నీ నేను బాబు గారితో చెప్పి అన్నీ చేపిస్తాను. నేను మాట ఇచ్చింది, నన్ను గెలిపించారు, నేను చేస్తానని చెప్తున్నాను. అమరావతి పోలవరం పరిస్థితి ఎలా ఉండదు? అమరావతి పోలవరం నాకు తెలిసి సార్ 3.5 yearsలో కంప్లీట్ అయిపోతుంది సార్. ఎందుకంటే బాబు గారు దాన్ని ఒక దీక్షగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు కూడా ఈరోజు పేపర్లో చూసాం, నిన్న న్యూస్లో చూసాం, నిధులు కూడా మంజూరు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చాలా రాష్ట్ర ప్రజలని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని మేము 100% మేము భావిస్తున్నాం సార్. తీసుకెళ్తారని సార్, భారీ మెజార్టీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుంటారు సార్. 100% నిలబెట్టుకుంటారని మాకైతే నమ్మకం ఉంది సార్, మా ఏరియాలో అందరికీ నమ్మకం ఉంది సార్. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటారు. ఇది టార్గెట్ కాదు సార్, ఇది వైసీపీ వాళ్ళు అంటాం కూడా కాదు సార్. అది దానికి ప్రతి ఒక్కటి పక్కాగా వాళ్ళు ఏమి చేష్టలు చేశారు అవన్నీ ప్రత్యేకంగా రుజువులు చేసి కోర్టులు రాజకీయ పొలిటికల్ కాదు కదా సార్. ప్రతి ఒక్కటి ఇష్యూని ప్రతి ఒక్కరిని ఏం తప్పు చేశారు, వల్లభనేని వంశీ గారిని కావచ్చు అండి, ఇప్పుడు మిగతా వాళ్ళు రేపు ఎల్లుంటో లోపలికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఎందుకు చేశారు, అలా ఎందుకు దుర్వినియోగం చేశారు, మీకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది, ప్రజల బాగోగులు చూడడానికి కానీ మీ పర్సనల్ ఇష్యూస్ వాడుకోవడానికి కాదు అని చెప్పి కోర్టులు కూడా చెప్తున్నాయి. అది రాజకీయ కక్ష కాదండి, వైసీపీ నేతల కక్ష కాదు. నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒకళ్ళిద్దరు మొన్న ఈ మధ్య ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే గారు కూడా చిన్న ఇష్యూ జరిగితే దాన్ని కూడా ఖండించారు. వసంత కృష్ణప్రసాద్ కాదండి, మైలవరం కాదండి, మన సారీ ఇక్కడ సార్ జీ కొండూరు ఏదో ఉంది నాకు సరిగా, జీ కొండూరు ఆయన పేరు తుండు చుట్టుకొని ఉంటారు సార్, ఇలా పేరు ఐడియా. కొలకపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు సారీ ఆయన కూడా బాబు గారు మందలించారండి. మీరు మనల్ని గెలిపించింది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు సార్. ఇందులో సార్ కూటమి ప్రభుత్వం మీద ఒక్క మాటలో మైబీ నాకు తెలిసి సార్ కూటమి ప్రభుత్వం వచ్చేసి 100% న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్. మా ఏరియాలో కూడా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే సార్ వాళ్ళు సూపర్ 6 పెట్టారు, ఆల్మోస్ట్ సూపర్ 6లో ఆల్మోస్ట్ అమలు చేస్తున్నారు సార్. సిలిండర్లు ఇస్తున్నారు ఆల్రెడీ, మిగతాయి కూడా అరేంజ్ చేస్తున్నారు సార్. అయితే టైం ఉంది కదా సార్, ఇప్పుడు 10 months అయింది, ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు జగన్ రెడ్డి గారు. మరి ఈయన గారు ఇంకా కొంచెం పలుకుబడి ఉంది, కొంచెం వాల్యుబుల్ క్యాండిడేట్ కాబట్టి కొంచెం అమౌంట్ తీసుకొచ్చి అందరికీ సర్దుబాటు చేస్తున్నారు సార్. అంతా మంచి జరగాలని కోరుకున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి సార్. ఓకే, అంటే ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా? రోడ్లో చేస్తున్నారు, బాగుంది, అదే చాలు మాకు. నా డ్రైవర్ మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలనతో కుదరదు, చంద్రబాబు పరిపాలనతో సిద్ధాస్తుడు.
ఆ, సో అది తేడా చెప్తారు అంతే. వాళ్ళిద్దరి మధ్య. ఓకే, మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్, ఆయన పనితీరు ఎలా ఉందంటే? పవన్ కళ్యాణ్ ఏముంది? పవన్ కళ్యాణ్ బాగా ఉన్నాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఆయన, పర్లేదు గెలిచాక ఏమైనా పనులు చేస్తున్నారంటే ఆయన? చేస్తానంటే మరి చేస్తున్నాడు. ఓకే, సో మీరు ఇలాగే ఎంప్లాయ్ ఉంటున్నారు కాబట్టి ఫైనల్ ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అయ్యే కేసు పెడతాం మాకేం తెలియదు కానీ అయ్యేం కేసు పెడతాం అవి మాత్రమే అవకాశం ఉంటే పెడతా ఉంటారు కానీ ఓకే, అలా లేదంటారు. మరి ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది సార్, ఎలా ఉంటుంది? ఓకే, చివరిగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే పర్లేదు, బాగానే ఉంది, పర్లేదు. థ్యాంక్స్ అండి. అభిప్రాయం అది బాగానే ఉంది, ఓకే, అయితే పర్వాలేదు, చాలా బాగుంది. బాగుంది బాబాయ్. ఏ విధంగా కొన్ని కొన్ని పథకాలు అమలు చేశాడు, కొన్ని ఉన్న రోడ్లు బాగున్నాయి. ఇది మెయిన్. ఆ, చుట్టుపక్కల పల్లెటూరులో మేము తిరుగుతాం కాబట్టి మాకు చాలా ఐడియా ఉంటుంది. చాలా రోడ్లు మొత్తం చాలా దుక్కులో వేసారు, ఇంకా కూడా వేస్తారు. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఏముంది? ఇదో ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, అది చేయలేదు. ఆయనకి చేతగాని పని, ఇది అనుభవం ఉన్న పని. అది ఓకే, అది 10 మందితో నడిచే పని. అది ఈ ఒక సొంతంగా చేసుకునేది ఈయనది. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి బాగా చేస్తారు. వరకు మాట్లాడుకుంటే గెలిచిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? అద్దరు బాగానే ఉంది. ఓకే, సో బాగానే ఉంది. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఈయన డ్యూటీ ఈయన చేసుకుంటాడు. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు? బాగానే ఉంటుంది కదా చెప్పేది. సో అమరావతి, పోలవరం అన్ని సక్సెస్ అది. ఓకే, చివరిగా ఒకటి ఇంక ఇబ్బంది పెట్టను. నో ఇబ్బంది. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారంట. ఏం అక్రమ కేసులు ఉన్నాయి పెడతాళ్ళు, కనిపిస్తుంది కంటికి. దీంట్లో కావాల కల్పితాలు ఏం లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతాళ్ళు. విజయవాడ. మన విజయవాడ మీరుండే ప్రాంతంలో, మేము ఉండేది గుణదల. గొండల, ఆ గొండల ప్రాంతంలోనే ఈ ప్రభుత్వం మారాక ఎవరన్నా మాట్లాడినా, ప్రశ్నించినా కొట్లాటలు, దౌర్జన్యాలు ఉన్నాయంటే? అక్కడ ఏం లేవు ప్రస్తుతం. కూడా బాగానే ఉంది. చివరిగా ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? చాలా బాగుంది చెప్పు కదా. ఓకే, మరి ఉన్నదానికన్నా కొంచెం బెటరు. ఓకే, రాష్ట్ర అభివృద్ధి దశలోకి రావడానికి రోడ్లు వేయటం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఓకే, ఇవి ఇవ్వటంలో అనేది ముందంజలో ఉన్నది. ఓకే, గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేస్తానంటే 5 సంవత్సరాలు పట్టింది. ఈయన ఒకసారి వచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. దానికి వృద్ధులకి సానుకూలంగా ఉన్నది. సో మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఈ 4 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేస్తుందండి ప్రభుత్వం? చేస్తాననే చెప్తున్నారు, ఒకటిగా చేసుకుంటూ వస్తున్నాం అన్నారు. గ్యాస్ బండ ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. అది కొంచెం వ్యతిరేకత కనపడుద్ది. రాజధాని విషయానికి వస్తే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగుతున్నవి. పోలవరం పనులు అవి కూడా స్టార్ట్ అయినాయి. అవి దిగబోయేసరికి మేము పూర్తి చేస్తామని అంటున్నారు. ఎంతవరకు చేస్తారో వేచి చూడాలి. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు తేడానంటే ఆయన ఈ ప్రతిపక్షాల మీద విరుసుకుపడ్డప్పుడు ఎవరిని కూడా ఖండించలేదు. ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను ఒక పొరపాటు అయినటువంటి ఇది చేస్తే అధినేత ఏం చేయాలి? ఖండించాలి. అలాంటిది 5 సంవత్సరాలు ఎక్కడా లేదే. అవును, ఇప్పుడు మాత్రం మరి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏదన్నా ఇది జరిగితే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే తిరువూరులో కొటికలపూడి శ్రీనివాసరావు ఆయన మరి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక ఇది జరిగినది, దాని మీద అధినేత దగ్గరగా రిపోర్ట్లు పోయినాయి. ఆయన ఏం చేస్తాడు? చర్యలు అయితే ఉంటాయి. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉన్నారు, ఆయన పనితీరు అలా ఉందంటే? పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర. వచ్చిన తర్వాత పని చేస్తున్నాడా అంటే? వచ్చిన తర్వాత అంటే ఆయన మా ఏరియా కాదు, మంత్రి కదా. మంత్రి అనుకోండి. పిఠాపురం అటు కొంచెం అభివృద్ధి పనులు చేస్తున్నాను అని చెప్తున్నారు, చూస్తున్నాము.
చివరిగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? గత ప్రభుత్వం కన్నా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓకే. సో రానున్న రోజుల్లో అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుందాం. జరుగుద్దని ఆశిద్దాం. తప్పకుండా. థ్యాంక్స్ బాబు.